సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ పవన్ కళ్యాణ్ గారు మరోసారి తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి మాట్లాడారు సార్. ఆయన ఈసారి బిఆర్ నాయుడు గారు అండ్ ఈవో శ్యామలరావు గారు వీళ్ళిద్దరూ కూడా క్షమాపణ చెప్పాలి. మీరు చేసిన తప్పు వల్ల అక్కడ ప్రజలు సంక్రాంతి సంబరాలు కూడా సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారు. సారీ చెప్పడానికి నామోషి ఎందుకు, మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి ఆయన వాళ్ళనైతే కోరుతున్నారు సార్. మరి ఈయన కామెంట్స్ అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? నైతిక బాధ్యత వహించి బిఆర్ నాయుడు గారు రాజీనామా చేయాలి అని ఉంటే ఇంకా బెటర్గా ఉండుండేదేమో. ఓకే. ఎందుకంటే ఇది ఈ జరిగిన పొరపాటు ఏంటి, ఎవరో అనారోగ్యంతో ఉన్న వాళ్ళని బయటకు తీసుకొస్తున్నారు. అది స్కూలే, రామానాయుడు స్కూలో ఏదో సంథింగ్, అది బైరాగ్ పట్టెడో ఏదో ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక స్కూల్. అది టీటీడీ కంట్రోల్లో లేనటువంటి ఒక ప్రభుత్వ విద్యాలయంలో కౌంటర్ పెట్టారు. అక్కడ గేట్లు వేసున్నాయి, పక్క పార్కులో పడిగాపులు పడున్నారు జనాలు. తలుపు ఎప్పుడు తీస్తే అప్పుడు రష్ అవుదాం. వీళ్ళు ఒక మైకు పెట్టుకుని అక్కడ, బాబు ఫలానా టైంకి టోకెన్లు ఇస్తాం, ఉచిత టోకెన్లు, అవేమి డబ్బులు కాదు కాబట్టి ఒక మైకు పెట్టి, బాబు ఫలానా టైంకి మేము గేట్లు తీస్తాము, ప్రస్తుతం గేట్ తీస్తున్నాం కానీ ఈ పర్పస్ ఇది, ఒక వ్యక్తి లోపల అనారోగ్యంతో ఉన్నాడు, అతన్ని బయటకు పంపిస్తున్నాం. ఎవరో మహిళ ఒక మాట వినిపించింది, ఎవరో పురుషుడు అనే మాట కూడా వినిపించింది. ఎవరైనా కానీ వీళ్ళు ఒక లోపల అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని బయటకు పంపించడానికి డోర్స్ ఓపెన్ చేశారు. వాళ్ళు అటు నుంచి రష్ అయ్యారు. ఇది గొడవకు కారణం అనేది మనకి ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్ట్. ఇది మీరు మైకులు పెట్టి పోలీసుల్ని బందోబస్తు పెట్టి ఒక మాట చెప్పుకుంటే ఆడెవడు రష్ అయ్యేవాడు కాదు కదా. ఆ పార్క్ నుంచి, ఆ పార్క్ దగ్గరే మైకు పెట్టి, ఇదిగో మేము చెప్తాం, ఇప్పుడు ప్లాట్ఫామ్ మీదకి ఏ ట్రైన్ వస్తుందో అక్కడ అనౌన్సర్ ఉండి చెప్తారు కదా రైల్వే స్టేషన్లో. అలాగే మీరు కూడా మెయింటైన్ చేయాలి కదా కౌంటర్ పెట్టినప్పుడు. నిజానికి ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువ మందిని అకామిడేట్ చేయాలి అనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త పద్ధతి తీసుకొచ్చాడు. ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఆయన సీఎంగా ఉన్న రోజుల్లో ఆయన ఏం చేశాడంటే 10 రోజులకు ఎక్స్టెండ్ చేశాడు. దీన్ని చేయటం ద్వారా ఏంటంటే చాలామంది చూస్తారు అని, చాలామంది చూస్తారు, ఈ 10 రోజులు పర్వాలేదు అని ప్రచారం చేయటం ద్వారా కొంచెం హడావిడి తగ్గించవచ్చు, రష్ తగ్గించవచ్చు అని అనుకున్నాడు. ఈ టోకెన్ సిస్టమ్ పెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి. ఈ టోకెన్ సిస్టమ్ని టోకెన్స్ ఇష్యూ చేసే సెంటర్ దగ్గర గొడవ అవడంతో టోకెన్ పెట్టినందుకు అతని మీద విమర్శలు చేస్తున్నారు. ఈ టోకెన్ సిస్టమ్ కూడా పెట్టింది అకామిడేట్ చేయటం కోసం. కాబట్టి ఇది ప్రొసీజర్. అక్కడ మైకులు పెట్టి చెప్పుంటే అంత గందరగోళం జరిగి ఉండేది కదా డెఫినెట్గా. ఆ పార్కులో మైకులు పెట్టి ఆ పార్క్ నుంచి బయటకు వచ్చి ఈ స్కూల్లోకి ఎంటర్ కావటం దగ్గర పోలీసుల్ని మోహరించి ఉంటే డెఫినెట్గా ఇన్సిడెంట్ జరిగి ఉండేది కాదు. అది జరగల. కమ్యూనికేషన్, పబ్లిక్తో కమ్యూనికేషన్ లేకపోవటం అనేది లోపం. ఆ లోపం ఖచ్చితంగా టీటీడీది. టీటీడీ లోపం వల్లనే జరిగింది ఇది. ఇది వాస్తవం. టీటీడీ పోస్టులు మీరు నామినేట్ చేశారు కాబట్టి మీరు నామినేట్ చేసినటువంటి వాళ్ళు చేసిన తప్పుగా దీన్ని భావించి ఆయన్ని టెర్మినేట్ చేయండి. మీరు క్షమాపణ చెప్పించి చేతులు కడిగించేయటం ఎందుకు? దైవం పట్ల చాలా అనురక్తి, భక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఇంతకు ముందే అక్కడికి వెళ్ళి దీక్ష చేశాడు. ఆయన ఏది, ఆ ప్రసాదం కలుషితమైంది, కల్తీ అయింది అన్న సందర్భంగా ఆయన అక్కడికి వెళ్ళి దీక్ష చేపట్టి చాలా అగ్రెసివ్గా ఒక ఉపన్యాసం కూడా చెప్పాడు. ఆయన మరి చెప్పి తిరుమల నుంచి ప్రక్షాళన, సనాతన ధర్మ పరిరక్షణ అన్నాడు. అన్నప్పుడు అక్కడ వైసీపీ పాలనలో ప్రసాదంలోనే ఇంత దారుణాలు జరిగినప్పుడు వాళ్ళు తీసుకున్న ఇతర నిర్ణయాలు ఏమిటి, ఆ నిర్ణయాల్లో సమీక్షించదగినవి ఏమిటి, మార్పు చేయాల్సినవి ఏమిటి అని మీరు అక్కడ వాళ్ళతో కూర్చుని ఒక రివ్యూ మీటింగ్ చేసి ఉండాలిగా. చేసుంటే ఇది వచ్చేది బయటికి. ఇలా వైకుంఠ ద్వార దర్శనానికి జగన్మోహన్ రెడ్డి గారు టోకెన్ సిస్టమ్ పెట్టారండి. అలాగే దీన్ని 3 రోజుల నుంచి 10 రోజులకి ఎక్స్పాండ్ చేశారు. అలాగే కౌంటర్స్ సంఖ్య పెంచారు. 9 కౌంటర్స్ అక్కడే పెట్టారట. ఇది మాత్రమే కాదు,
ఈ తిరుపతిలో ఏర్పాటు చేసిన 9 కౌంటర్లు మాట్లాడుతున్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా కళ్యాణ మండపాల్లో కూడా పెట్టారు. ఇప్పుడు తిరుమలలో పెట్టిన వాటిలో కొన్నేమో టీటీడీ కంట్రోల్లో ఉన్నవే, కొన్ని ప్రైవేట్ అంటే ప్రైవేట్ కాదు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో అక్కడ పెట్టారు. టీటీడీ కంట్రోల్ లేని చోట పెట్టారు. అక్కడ జరిగింది గొడవ ఇది. కాబట్టి దీనికి టీటీడీ బాధ్యత వహిస్తూ వాళ్ళు క్షమాపణ చెప్పడం కాదు, ఇమ్మీడియట్గా తొలగించేయచ్చు. 6 చనిపోవడం, ఇంతమంది గాయపడటం అనేది చిన్న విషయం ఏం కాదు. తిరుమల చరిత్రలోనే ఇది ఒక చీకటి అధ్యాయం లెవెల్లో మాట్లాడుతున్నారు. బయట మాట్లాడుతున్నప్పుడు నైతిక బాధ్యత వహించి మీరు రాజీనామా చేసేయండి అని వాళ్ళతో చెప్పుండొచ్చు. లేదు వీళ్ళే తొలగించి వేరే కొత్త టీటీడీ చైర్మన్ని నియమించవచ్చు. అది జరగాలి. అలా కాకుండా క్షమాపణ చెప్పండి సరిపోతుంది అని మాట్లాడటం అనేది అదేదో చర్య తీసుకున్నట్టు ఉంటుంది, తీసుకోనట్టు ఉంటుంది. కర్ర విరక్కుండా పాము చావకుండా మాట్లాడాడు ఆయన. అధికారుల మీద ఏమో సీరియస్గా మాట్లాడాడు. టీటీడీలో వీళ్ళు నామినేట్ చేసిన పదవుల్లో ఉన్న వాళ్ళ గురించి ఏమో మెతకగా వ్యవహరించారు. అంటే రాజకీయ నియామకం ఇది. వాళ్ళేమో ఎప్పటి నుంచో అక్కడే ఉన్నటువంటి అధికారులు. ఇది మొత్తం మీద వ్యవస్థ దెబ్బతింది అక్కడ. ఆ వ్యవస్థను నడుపుతున్నది వీళ్ళే. కాబట్టి ఒక్క మాట అంటే పుష్ప సందర్భంగా సంధ్యా థియేటర్లో ఏర్పడినటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఆ రోజున అల్లు అర్జున్ గబుక్కున వెళ్ళి సారీ చెప్పేసి ఉంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నాడు అన్న టోన్లో ఆయన తర్వాత జర్నలిస్టులతో జరిపినటువంటి ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో ఆ అభిప్రాయం దొర్లింది. అదే అభిప్రాయాన్ని ఇక్కడ పట్టుకొచ్చి దొర్లించాడు ఆయన. దొర్లించి ఇమ్మీడియట్గా మీరు సారీ చెప్పేసి కడిగేసుకుంటే అయిపోయేది కదా, ఎందుకు వచ్చిన గొడవ ఇది అన్న టోన్లో. ఇదంత ఈజీగా కడుక్కునే వ్యవహారం కాదు. భక్తుల రక్షణ కోసం, భక్తుల రక్షణే బాధ్యతగా భక్తుల కోసం ఏర్పడినదే టీటీడీ, దేవుడి కోసం కాదు. దేవుడిని భక్తుల నుంచి కాపాడటం కోసం కాదు. భక్తులు సమస్యల్లో ఇరుక్కోకుండా చూడటం కోసం ఈ పాలక మండలి అనేటువంటిది ఏర్పడింది అనే స్పృహ వాళ్ళకు ఉండాలి. ఆ స్పృహ ఉంటే ఈ పని జరిగేది కాదు. అంతమంది జనం అక్కడ పార్కులో ఉన్నారు, వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలనే స్పృహ లేకపోతే ఎలా? వీళ్ళకి ఒక మెకానిజం ఉండాలి కదా. లేదు, దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ మార్గాలు పెట్టుకోవాలి. ఒక గ్యాప్ ఇచ్చి వీళ్ళని బయటకు తీసుకెళ్ళడానికి ఒక మార్గము, వాళ్ళ లోపలికి తీసుకురావడానికి ఒక మార్గము, ఇలాంటివి ఏదో ఒక ప్రత్యామ్నాయ ఏర్పాటైనా చేసుకోవాలి. ఓకే, ఇవేవీ లేకుండా క్యూ లైన్లలో కూడా అదే గొడవ. క్యూ లైన్లో ఎవరికైనా సమస్య వచ్చినా కానీ అక్కడి నుంచి బయట తీసుకురావడం సాధ్యం కాదు. అలాగని అక్కడే వదిలేస్తే వాళ్ళకి ఏదైనా ప్రాణాపాయం జరిగితే ఎవరిది బాధ్యత? అందుకని ఆల్టర్నేటివ్ ప్రయత్నాలు, ఆపరేషన్స్ ఉండాలి. ఒక క్యూ పక్కన ఇంకొక వేకెంట్ క్యూ ఉండాలి. దానిలోకి టీటీడీ వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉండాలి. దానిలో డాక్టర్స్ వీళ్ళందరూ ఉండాలి అక్కడ. ఎవరికి ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కాబట్టి వాళ్ళని ఇమ్మీడియట్గా అక్కడ రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ప్రాథమిక వైద్యం అందించి అక్కడి నుంచి వాళ్ళని తరలించడానికి ఒక పాసేజ్ ఉండాలి. ఇది అనుక్షణం ప్రతి చోట వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి టీటీడీ. అదేమీ చిన్న గుడి ఏం కాదు, విపరీతమైన ఆదాయం వస్తున్న గుడి. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు ఆయన. వడ్డీ కడుతున్నాడు ఈ రోజుకి, కుబేరుడికి అని చెప్తారు, వడ్డీ కలుసుల వాడు అంటారు. కానీ ప్రపంచంలోనే అతి ధనవంతమైనటువంటి ఆలయం అది. ఆ ఆలయంలో ఇలాంటి ఏర్పాట్లు చేసుకోకుండా మరి ఏం చేస్తున్నారు వాళ్ళు? పైగా వీళ్ళ చేతుల్లోకి అధికారం వచ్చి చాలా రోజులైంది. ఆ ప్రసాదం గొడవ జరిగినప్పుడే ఈ పనులన్నీ చేసుంటే వీళ్ళు సక్సెస్ఫుల్ అడ్మినిస్ట్రేటర్స్, వీళ్ళు భక్తులు అని చెప్పుకునేవాళ్ళు. ఆ పరిస్థితి లేదు. ఇప్పుడేదో ఆయన సారీ చెప్పమని బిఆర్ నాయుడు గారిని, లేకపోతే శ్యామలరావుని సారీ చెప్పమని అంటే సారీ చెప్పేస్తే వాళ్ళని పదవుల్లో కొనసాగించేస్తారా? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు మరి? వైకుంఠ ద్వార దర్శనానికి ఇంతమంది వస్తున్నారు అనే ప్రొజెక్షన్ వీళ్ళు ముందు ఇచ్చారు. వాళ్ళకి తెలియదు అనే మాట కూడా కరెక్ట్ కాదు. ఇంతమంది వస్తున్నారు, ఇంతమందికి ఏర్పాట్లు చేస్తున్నాం, మరి వీళ్ళు పేపర్ ప్రకటనలు ఇచ్చారు.
మీడియా ముందు మాట్లాడారు. మరి అంతమంది వస్తున్నారనే స్పృహ మీకు ఉన్నప్పుడు దానికి తగిన ఏర్పాట్లు ఎందుకు చేసుకోలేదని క్వశ్చన్ చేయాలి కదా వాళ్ళని. కాబట్టి ఇదేదో కంటి తుడుపు చర్యలు, ఇవన్నీ కంటి తుడుపు చర్యలు తప్ప సీరియస్గా వీళ్ళు ఏదో ఒకటైతే కంగారు పడ్డారు, కొంచెం భయపడ్డారు. ఈ భయం కలగడానికి కూడా